చెప్పొచ్చు. మరోవైపు ఇక రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. మైక్రో బ్రూవరీలను పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేస్తుందంట. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 1171 బార్లు ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం 1200 దాకా బార్లు అయితే ఉన్నాయి. దీంతో పాటే మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసి ఆ సంఖ్య పెంచేలాగా ఇప్పుడున్న దాంతో పాటు ఈ 1171తో పాటు ఒక 89 ఎలైట్ బార్లు హైదరాబాద్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో 55 పబ్బులు కొనసాగుతున్నాయి. గత లాస్ట్ ఇయర్ 2024-2025 అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్సైజ్ శాఖ వీటిల నుంచి 25,617,53,000 ఆదాయం రావాలని నిర్దేశించినా కూడా అంత రాలేదు. అయితే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో దాదాపు 27,623 కోట్ల రాబట్టాలని చెప్పేసి అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మరి టార్గెట్ రీచ్ కావడానికే లైసెన్స్ ఫీజులు పెంచినారు. 40 లక్షలు ఉంటే దాన్ని 50 లక్షలకు చేసినారు. బ్రూవరీలు కూడా మైక్రో బ్రూవరీలు కూడా పెంచి బార్లు కూడా పెంచే దిశగా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అడుగులు వేస్తుందని అయితే చెప్పొచ్చు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఇవే కామెంట్లు చేస్తూ ఉన్నాయి. మధ్య సీసాల ధరలు పెంచారు, బీర్ల ధరలు, దాని ఏమంటారు బ్రాండీ విస్కీ ఆ ఫుల్ బాటిల్ క్వార్టర్ల ధరలు పెంచారు. మరోసారి కూడా 20% పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఖజానా మీదనే దృష్టి పెట్టింది కానీ ప్రజలు దీని మీద ఎట్లాంటి ఆలోచన లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే విమర్శ చేస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిండు అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్